పూర్వం ఒక పెద్ద అడవికి సమీపంలోని గ్రామంలో ఒక తెలివైన కాకి ఉండేది. తన పేరు చిన్ను. తన తెలివితేటలతో ప్రమాదాల నుంచి తప్పించుకోవడంలో ప్రసిద్ధి పొందింది. ఒక నడివేసవి మధ్యాహ్నం చిన్ను ఆకాశంలో ఎగురుతూ గ్రామంపైకి వచ్చింది. అక్కడ ఒక రైతు ఒక తాటి చాపమీద బియ్యం ఆరబెడుతున్నాడు. చిన్నుకు ఇది ఒక విందుగా అనిపించింది. వెంటనే చిన్ను కిందకి వచ్చి తన ముక్కుతో కొంత బియ్యం పట్టుకుని ఒక చెట్టువైపు ఎగురుతూ వెళ్లి తినడం మొదలుపెట్టింది. రైతు తన బియ్యాన్ని ఆ కాకి తినడాన్ని చూసి కోపగించుకుని ఈ కాకికి ఒక పాఠం నేర్పాలి అని అనుకున్నాడు. దీనికోసం మరుసటి రోజు రైతు ఒక తెలివైన ఉచ్చును ఇలా సిద్ధం చేశాడు. కొంత బియ్యాన్ని ఒక పెద్ద తాటి ఆకుపై ఉంచి ఆకుకి ఒక రాయి కట్టాడు. కాకి ఆకుపై దిగి ముందుకు వెళితే ఆకును రాయి లాక్కొని పూర్తిగా ముడిపెట్టేస్తుంది. మరుసటి రోజు చిన్ను ఎటువంటి అనుమానం లేకుండా ఆకుపై దిగి బియ్యం తినడం మొదలుపెట్టింది. కాని అడుగు వేసిన వెంటనే రాయి ఆకును లాగి తనని పూర్తిగా ముడిపెట్టేసింది. కాలు తీవ్రంగా ఇరుక్కుపోయి ఊపిరాడక తన రెక్కలు ఊపుతూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రైతు ఆ శబ్దాన్ని విని పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను ఉచ్చులో చిక్కుకున్న కాకిని చూసి ఈసారి నేను నిన్ను పట్టుకున్నాను అని నవ్వాడు. అప్పుడు చిన్ను తన తెలివితేటలు వదలకుండా ఇలా అంది, ఓ దయగల రైతా, మీరు చాలా తెలివైనవారు. ఇప్పటివరకు ఎవరూ నన్ను పట్టుకోలేదు. మీరు నిజంగా ఈ గ్రామంలో అత్యంత తెలివైన మనిషి. రైతు ఈ మాటలు విని గర్వంగా నవ్వాడు. అవును, నేను నిజంగా తెలివైన వాడిని అని అన్నాడు. చిన్ను మరింతగా చెప్పింది, కాని చిన్న పక్షిని శిక్షిస్తే ఇతరులు ఏమనుకుంటారు? మీరు కరుణ చూపిస్తే మరింత గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. రైతు ఆలోచించి కాకిని వదిలివేయాలని నిశ్చయించుకున్నాడు. సరే, ఈసారి నిన్ను వదిలేస్తున్నాను. కాని ఇకపై నా బియ్యం దొంగతనం చేయకూడదు. రైతు తన గట్టిపట్టును తగ్గించగానే చిన్ను ఒక్కసారిగా రెక్కలతో బలంగా దూకి పైకి ఎగిరిపోయింది. ఆహ్లాదంగా అటునుంచి దూరంగా ఎగురుతూ కేకలు వేస్తూ ఇలా అన్నది, ధన్యవాదాలు రైతూ, కాని ఓర్పుతో వినండి, కాకి తన బుద్ధిని మర్చిపోదు. ఆ రోజు నుండి చిన్ను మరింత జాగ్రత్తగా బియ్యం దొంగతనం చేయడం ప్రారంభించింది. ఈ కథ బుద్ధి, చాకచక్యం మరియు సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో మనకు నేర్పిస్తుంది.